నమస్తే అమ్మ గారు చెప్పండి. కొంచెం వెనక్కి జరగలేదు. స్వామి పక్కరండి. శరదో వర్ధమాన ఇత్యవినిగమో భవతి వరుణయేన వర్ధయంతి. ఊరకుక్కల కారు కుక్కలు కూర్చొని నోళ్ళు మూయించేటట్లు పదవి వ్యామోహంతో పుట్టిన సముదాయాన్ని వదులుకునే అవివేకులు కళ్ళు తెరుచుకునేటట్లు పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి 21 మంది ఎమ్మెల్యేతో 21వ తేదీ అంటే ఈరోజు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. చారిత్రాత్మక విజయం, 100కి 100% విజయం సాధించారు. ఏ విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తారని చెప్పారో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమం అందేటట్టు, అదేవిధంగా అభివృద్ధి ఫలాలు అందేటట్టు, రాజ్యాధికారం అందేటట్టు 100కి 100% న్యాయం చేయగల నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ ఏదో మాట్లాడినట్టు వాళ్ళ కళ్ళు తెరుచుకునేటట్టు వారి ఊహలకు అందని విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ చారిత్రక అంశాన్ని
జన సైనికులు జనసేన నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు శబరి రామక్షేత్రంలో 101 టెంకాయ నివేదన చేసి ఈరోజు శుభదినంగా పండుగ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇదే శబరి రామక్షేత్రంలో వారాహి విజయయాత్ర ప్రారంభోత్సవం అప్పుడు ఇదే పూజ చేశాము, విజయవంతంగా పూర్తి చేశాము. ఈరోజు మనం చూసినట్లయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సంతకం బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది పనికి ఆహార పథకం కింద వ్యవసాయాన్ని జోడించడం. అదేవిధంగా రెండవ సంతకం గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే విధంగా పంచాయతీ భవనాలు ఏర్పాటు చేసి వారి మౌలిక సదుపాయాల రూపకల్పనకి శ్రీకారం చుట్టాడు. రానున్న రోజుల్లో ప్రజారంజక పాలన సాగించాలని, ప్రజలందరికీ కూడా సంక్షేమం అందాలని, అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు వేడుకగా జరుపుకోవడం జరిగింది. ఓ పెద్ద ఆయన ఉప్మా కాఫీ ఇచ్చామండి, అవి తప్పిస్తే మీరు జాతికి కానీ వేరొకరికి కానీ చేసింది ఏం లేదు, ఎట్లా క్యాస్ట్ మార్చుకున్నారు కాబట్టి ఇంటి పేరు కూడా మార్చుకోనండి, కేడి వైఎస్ ఉప్మా 3 పేర్లు చేస్తున్నాం. కేడి అంటే కాపు ద్రోహి అని, ఉప్మా కాఫీలు తప్ప మీరేం అందించలేదు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపక్వత ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు మొట్టమొదటిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు ముస్లిం సుజాత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శబరి శ్రీరామ క్షేత్రంలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. సత్తాగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు రాష్ట్రానికి దేవుడిచ్చిన ఒక వరం పవన్ కళ్యాణ్ గారు, నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రావటమే ఒక రాష్ట్రానికి ఒక అదృష్టము. ప్రతి ఒక్కరూ కూడా అందరం జన సైకిలంతా అందరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ పనిచేస్తూ రాబోయే రోజుల్లో మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. జై జనసేన, జై హింద్.